బీజేపీతో బ్రేకప్ టీడీపీకి లాభమా నష్టమా? ఏపీలో కొద్ది రోజులుగా జరుగుతోన్న రాజకీయ పరిణామాలు రాజకీయ వర్గాలకే అంతుపట్టడం లేదు. వీటి పరిణామాల ఫలితం 2019 ఎన్నికల్లో తీవ్రంగా ఉండనుంది. 2014 ఎన్నికలకు ముందు మాజీ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చొరవతో టీడీపీ ప్లస్ బీజేపీ మధ్య పొత్తు అయింది. ఎన్నికల్లో గెలిచిన తరువాత ఈ 3 ఏళ్లలో టీడీపీ ప్లస్ బీజేపీ కలహాల కాపురమే చేశాయి. బీజేపీలో వెంకయ్య గ్యాంగ్ను పక్కన పెడితే మిగిలిన నాయకులకు టీడీపీకి అస్సలు పొసగలేదు. వీరిద్దరూ తీవ్రమైన మాటలతో ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. బీజేపీలో ఇప్పుడు వెంకయ్య హవాకు బ్రేక్ పడడం, రామ్మాధవ్ ఎంట్రీ ఇవ్వడంతో ఇప్పుడు ఏపీలో బీజేపీ ప్లస్ టీడీపీ మధ్య గ్యాప్ మరింత పెరిగిపోయే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబును తప్పించి ఆయనకు బదులుగా టీడీపీపై దూకుడుగా వ్యవహరించే ఎమ్మెల్సీ సోము వీర్రాజు లేదా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరిలో ఎవరో ఒకరికి ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగించే ప్రక్రియ ప్రారంభమైంది. ఇక గత ఎన్నికల్లో తిరిగి బీజేపీకి దగ్గరవడంతో మైనారిటీ ఓటర్లు ప్రభావం చూపే గుంటూరు తూర్పు, విజయవాడ పశ్చిమ, కదిరి, కర్నూలు, కడప, ప్రొద్దుటూరు, నంద్యాల, మదనపల్లి, రాయచోటి, మంగళగిరితో పాటు ఓవరాల్గా ఓ 20 సీట్లను టీడీపీ కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు టీడీపీ బీజేపీకి గుడ్ బై చెబితే ఈ సీట్లలో కనీసం కొన్నైనా గెలుచుకునే ఛాన్సులు ఉన్నాయి. అదే టైంలో వైసీపీ బీజేపీ యాంటీ రాజకీయాలు చేయడంతో ఆ పార్టీకి మైనారిటీలలో మంచి పట్టుంది. జగన్ కొద్ది రోజులుగా బీజేపీకి దగ్గరవుతున్నాడు. అటు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్తో పాటు ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడుకు మద్దతు ఇవ్వడాన్ని మైనారిటీలో నిశితంగా గమనిస్తున్నారు. ఇక జగన్ ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకుంటే మైనారిటీ ఓట్లలో ఎంతైనా వైసీపీకి గండిపడడం ఖాయం. అదే జరిగితే మైనారిటీల్లో పట్టున్న జగన్కు ఇది పెద్ద మైనస్ అవుతుంది. ఏది ఏమైనా బీజేపీ ఎవరితో ఉన్నా ఆ పార్టీకి పెద్ద గుదిబండే. ఇదిలా ఉండగా ఈ పరిణామాలన్నీ ఏపీలో 2019 ఎన్నికలకు ముందు ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా లేదా అనే సందేహాలకు తావిస్తున్నాయి. బీజేపీతో పొత్తు బ్రేకప్ అయితే టీడీపీకి లాభమా నష్టమా అన్న కోణంలో కూడా అటు టీడీపీతో పాటు ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చలు జరుగుతున్నాయి. టీడీపీ బీజేపీ విడిపోతే ఎక్కువ నష్టపోయేది బీజేపీయే. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే ఏపీలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదన్నది వాస్తవం. ఒకవేళ బీజేపీ వైసీపీకి దగ్గరైనా మైనారిటీ ఓట్లలో చీలిక వచ్చి కొన్ని టీడీపీకి పడతాయి. ఇక బీజేపీని చంద్రబాబు శాశ్వతంగా వదిలించుకుంటే ఆ పార్టీకి మైనార్టీల్లో మంచి ఫాలోయింగ్ ఏర్పడడం ఖాయం. వాస్తవంగా చూస్తే చంద్రబాబు బీజేపీతో కలవడం వల్ల చాలా నష్టపోయాడని గత పరిణామాలు చెబుతున్నాయి. 2004, 2009 ఎన్నికల్లో మైనారిటీ ఓటర్లు 3 వంతులకు పైగా టీడీపీకి యాంటీగా వేశారు.